అమరావతికి అసలు అడ్డంకి ఎవరు? అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతితో పాటు మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అనేదే మా విధానం అని వైసీపీ ప్రకటించిన తర్వాత ఉల్టా వైసీపీ మాట మార్చి డ్రామాలు ఆడుతోంది అని తిట్టడం చూస్తూ ఉంటే అసలు అమరావతికి అడ్డంకి ఎవరు ఏంటి అనేది తెలుసుకొని తీరాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఇప్పటికే దాదాపు పుష్కర కాలం మురిగిపోయింది. రాజధాని మీద అడుగు ముందుకు పడలా. ఇలాంటప్పుడు అసలు రాజకీయం అడ్డుపడుతుందా, వ్యక్తిగత వ్యూహాలు స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నాయా? అసలు ఈ దేశంలో నగర నిర్మాణం, రాజధానుల వ్యవహారం ట్రాక్ రికార్డ్ ఆంధ్రులకి ఏం చెబుతోంది? ఇప్పటికన్నా మనం చెవికెక్కించుకోగలమా వాస్తవాలు అనేది డీటెయిల్డ్గా నిష్పాక్షికంగా చూద్దాం. ఆలోచన గనవాళ్ళు 90 డిగ్రీస్లో అటు ఇటు మొగ్గకుండా ఆలోచించగలిగిన వాళ్ళు, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. అమరావతి విషయంలో చంద్రబాబు ఇప్పటి వరకు ఒకటే మాట పదే పదే చెప్తూ ఉండేవారు. వైసీపీ రాజధానికి అడ్డుపడుతోందని, జగన్ అమరావతిని అడ్డుకుంటున్నారు అని చెప్పడం, ప్రచారం చేయడం చూసాం. అసలు అమరావతికి అడ్డుపడేవాడు మనిషే కాదు లాంటి డైలాగులు కొట్టడం రీసెంట్ హిస్టరీ. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత. అలాంటప్పుడు మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని వైసీపీ చెబితే గనక ఎగిరి గంతేయాలి కదా. మరి వ్యతిరేకం కాదు అని చెప్పిన తర్వాత కూడా రివర్స్లో ఎందుకు తిడుతున్నారు మళ్ళీ? అసలు ఇక్కడ జగనా వైసీపీనా అనే దానికంటే కూడా అమరావతిని హ్యాండిల్ చేస్తున్న తీరులోనే ప్రాబ్లం ఉందా అని అనిపిస్తూ ఉంది. మరి ఈ లెక్కన అమరావతికి ప్రధాన అవరోధాలు ఏంటి అని చూస్తే ఒకటి కాదు 3 కనబడతాయి. ఒకటోది పాలిటిక్స్ అయితే, రెండోది ప్లానింగ్, మూడోది దేశవ్యాప్తంగా రీసెంట్ హిస్టరీ మనకి ఏం చెబుతుందో అర్థం చేసుకోకపోవడం. మొదట పాలిటిక్స్ విషయానికి వద్దాం. రాజకీయంగా అమరావతిని ఎంత వాడుకోవాలో అంతా వాడుకుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ఈ వాడకం విభజన ముందు నుంచి మొదలైంది. రాజధాని కట్టడానికి 5 లక్షల కోట్లు అవుతుంది, తానుంటేనే రాజధాని నిర్మాణం సాధ్యమవుతుంది అని చంద్రబాబు ప్రచారం చేయడం 2014 ఎన్నికల ముందే చూసాం. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో సింగపూర్ తరహా రాజధాని కడతాను అని చెప్పడము, ఆ తర్వాత తన రాజకీయ వ్యూహం మారేసరికి 2018 నాటికి కేంద్రం మీద యుద్ధం ప్రకటించి నేనుంటేనే అమరావతి పూర్తవుతుంది, మరి ఏం కావాలో ఎంచుకోండి అంటూ 2019కి వెళ్ళడం మనం రీసెంట్ హిస్టరీలోనే చూసాం. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోతే 14 నుంచి 19 మధ్య అమరావతిలో పెట్టిన ఖర్చు ఎంత అని చూస్తే 5,000 కోట్లు మించదు. ఇది వాస్తవం కదా. నిర్మాణాలు చేశాము, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ అని చెప్పినా కానీ అవన్నీ టెంపరీ స్ట్రక్చర్సే అని ఇదే చంద్రబాబు ప్రకటించడాన్ని కూడా చూసాం. ఇక ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతితో పాటు అటు విశాఖ, ఇటు రాయలసీమలో కర్నూలు కూడా రాజధానులే. ఇది పరిపాలనా రాజధాని అయితే విశాఖ ఆర్థిక రాజధాని, ఇక్కడ న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పేసరికి మీడియాలో అమరావతి ఉద్యమం దాదాపు 4.5 ఏళ్ళు నడిచింది. వాళ్ళు అప్పుడు చేసిన ప్రధాన ఆరోపణ ఏంటి? రైతుల ప్రయోజనాలను దెబ్బతీశారు, రైతుల భూముల్ని ఎండబెడుతూ ఉన్నారు, రాష్ట్రాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు అని. ఇప్పుడు అదే కన్సర్న్ ని వైసీపీ అడ్రస్ చేసింది. ఎస్, ఆ పాయింట్ చూడండి. రైతుల ప్రయోజనాలు కానీ, వాళ్ళ భూముల ధరలు కానీ తగ్గే ప్రసక్తే ఉండదు, మేము వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు కాపాడుతాం అని వైసీపీ చెబుతున్నా కూడా మనం ఉల్టా వైసీపీని తిడుతున్నాము అంటే అది ఏంటి అర్థం? మరి 2024 ముందు ఏం చేశారు అని అడుగుతారేమో. అయితే ఇలా అడిగే ముందు ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. జగన్ 2019లో అధికారంలోకి రావడానికి ముందే అమరావతి ప్రాంతంలో తాడేపల్లిలో సొంత నివాసం కట్టుకున్నారు. అది కూడా చంద్రబాబు కంటే ముందే. బాబు ఇప్పుడు కట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు సొంత నివాసం కదా. అంటే దాని అర్థం ఆ ఏరియాలో ఉండాలి అనే ఆలోచన ఆయనకు ఉంది అని చెప్పడానికి బహుశా అదొక నిదర్శనం. ఇప్పుడు రైతుల ప్రయోజనాలకు భంగం రానివ్వబోం, రైతులకు సంబంధించిన ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి అని చెప్తున్నారు. అంటే మీరు వ్యక్తం చేసిన ప్రధానమైన కన్సర్న్ కూడా అడ్రస్ చేశారు కదా. మరి ఇప్పుడైనా కానీ ఒక సానుకూలమైన దృక్పథంతో చూడడానికి బదులుగా మనం ఎదురు ఆరోపణలు చేస్తున్నాము అంటే ఒకటే కారణమేమో అని అనిపిస్తా ఉంది. అమరావతి మన పెట్ ప్రాజెక్టు, దాని మీద మన ముద్రే ఉండాలి, మనం టూ మచ్ ప్రొటెక్టివ్గా ఉంటూ మనం అనుకున్నట్టే జరగాలి అనే ఆలోచన ధోరణితో ఉన్నామేమో అని అనిపిస్తూ ఉంది. ఇలాంటి ధోరణి ఉండటం వల్లే రాష్ట్రంలో రాజకీయం మారినప్పుడు, ప్రభుత్వం మారినప్పుడు అమరావతికి బ్రేక్ పడిపోవటం అనేది కనపడుతూ ఉంది. అవునా కాదా? అంటే రాజకీయం అనేది ప్రధాన అడ్డంకి అవుతోంది అమరావతికి అని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అక్కర్లేదేమో కదా. ఇక రెండోది ప్లానింగ్. అమరావతి ప్లానింగ్ విషయంలో ఇప్పుడు చంద్రబాబు 3.5 ఏళ్లలో మొదటి దశ పూర్తి చేస్తాము అని
చెప్తున్నారు. ఒక నగర నిర్మాణం 3.5 ఏళ్లలో పూర్తయ్యే పరిస్థితి ఉంటే గనక 2019కి ముందు ఆ స్థాయి వర్క్స్ ఎందుకు జరగలేదు అనేది ఒక ప్రధానమైన క్వశ్చన్. ఇక రెండోది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చంద్రబాబు చెబుతున్న మోడల్ మీద రాష్ట్రం అంతా సందేహాలు ఉన్నాయి. ఇప్పటికే 70,000 కోట్ల ప్రాజెక్టులు ఆల్రెడీ మొన్న ఎస్కలేషన్స్ తర్వాత మొదలయ్యాయి అని చెప్తూ ఉన్నాం కదా. అవి అయిన తర్వాత ఇంకెంత పంపప్ చేయాల్సి ఉంటుంది అమరావతిలో అనేది టైం విల్ టెల్ us. ఎందుకంటే రోజులు గడిస్తేనే తెలుస్తుంది. ఆ 70,000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ అయ్యే పరిస్థితి అయితే లేదు కదా. నిజమే కదా. మరి డబ్బులు ఎలా తీసుకొస్తారు? సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు, ఎలాగా అంటే నారాయణ చాలా అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు కదా. 4,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఎకరాన్ని 20 కోట్లకో 25 కోట్లకో అమ్మి తీరుస్తాము అని అన్నారు కదా. అమరావతిలో ఎకరం ఇప్పుడు అంత పలుకుతోందా అనేది తెలియాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకవేళ చంద్రబాబు ఒక 5 ఎకరాలు కొన్నారు అంటే 100 కోట్లు చెల్లించి తీసుకున్నారా అనేది తెలిస్తే ఈ విషయంలో క్లారిటీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్ ప్లానింగ్ లో. ఇక రెండోది, మనం చేసిన ప్లానింగ్ ఏది ముందుకు జరగలేదు ప్రాపర్ గా అని చెప్పడానికి రీసెంట్ ఐకానిక్ బ్రిడ్జ్ విషయంలో జరుగుతున్న కొత్త ప్రచారమే నిదర్శనం. అమరావతిలో కృష్ణా నది మీద ఈ బ్రిడ్జ్ కడతాము అని చేస్తున్నాం కదా ప్రచారం. ఇది 2019 ముందు నుంచి జరుగుతున్న ప్రచారం. ఇలా ఉంటుంది బ్రిడ్జి అని నేను కూడా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రాసుంటా. ఆంధ్రజ్యోతి ఛానల్లో చాలా డాక్యుమెంటరీస్ నడుపుంటా అసలు ఐకానిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని. అయినా ఆ తర్వాత అడుగు ముందుకు పడిన దాఖలా లేదు. తర్వాత చాలా చిత్రంగా 2022లో కూడా కేంద్రం ఐకానిక్ బ్రిడ్జ్ కి అనుమతులు ఇవ్వడమే కాదు సహకరిస్తాం నిర్మాణానికి అని చెప్పడం కూడా నాకు గుర్తుంది. అంటే ఒక టెన్యూర్ మారింది, రెండో టెన్యూర్ లో కూడా ఆ బ్రిడ్జ్ గురించి మాట్లాడారు, అప్పుడు కూడా జరగల. ఇప్పుడు మళ్ళీ ఇలా ఉంటుంది బ్రిడ్జి అని మొదటి నుంచి ప్రచారం చేయడము, పైగా డిజైన్ మీరు ఖరారు చేయండి అంటూ మనకుండే ఒక పెక్యులియర్ పబ్లిసిటీ మోడల్ని కూడా మళ్ళీ తీసాను తెర మీదకి. అంటే ఒక కట్టని బ్రిడ్జ్ మీద ఇన్నేళ్లుగా ప్రచారం జరుగుతూ ఉన్నప్పుడు వచ్చే 3.5 ఏళ్లలో పూర్తి చేయగలమా మనం ఆ చెప్తున్న ప్రాజెక్టులు అనేది ఒక పాయింట్, ఒక క్వశ్చన్. మన ట్రాక్ రికార్డ్ ఇలా ఉంటే పూర్తి చేయగలుగుతాము అని చెప్పగలుగుతామా? ఆ తర్వాత దానికి తోడు క్వాంటమ్ వాల్ ఇలాంటి ప్రచారాలు, భారీ విమానాశ్రయము, ఆ తర్వాత 25,000 కోట్లతో కొత్త రింగ్ రోడ్డు తెస్తాము అని కూడా చెప్తూ ఉన్నాం కదా. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లోపు అయ్యే అవకాశం ఉంటుందా? సపోజ్ హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఎంత టైం పట్టింది అని చూస్తే కమ్సే కమ్ 6 నుంచి 8 ఏళ్లు పట్టింది అని తెలుసు. అంటే 3.5 ఏళ్లలో రింగ్ రోడ్డు కానట్టే కదా. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ ఉన్నా కానీ దగ్గరలో భారీ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో 4,000 ఎకరాల్లో కడతామని చెప్తున్నాం కదా. అది కూడా ఇప్పటి వరకు పునాది రాయి వేయలేదు. మరి పునాది రాయి వేసేసి వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేసేస్తారేమో. ఫస్ట్ ఫేజ్ లో బహుశా ఆ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కూడా భాగమైందేమో తెలియదు. ఈ లెక్కన చూస్తే మనం చెప్తున్న టైం ఫ్రేమ్ కి ప్లానింగ్ కి కనిపిస్తున్న వాస్తవానికి మధ్య చాలా గ్యాప్ ఉంది అనే పాయింట్ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక మూడోది ముఖ్యమైనది రీసెంట్ హిస్టరీ. ఈ మధ్య కాలంలో గత 25 ఏళ్లలో న్యూ మిలేనియంలో దేశంలో కట్టిన రాజధాని ఏదైనా ఉంది అంటే అది న్యూ రాయ్పూర్. రాయ్పూర్ అనుభవాలు మనకేం చెప్తాయి? 2000 సంవత్సరంలో న్యూ రాయ్పూర్ నిర్మాణం మొదలైతే 2031 నాటికి ఓ కొలుక్కొచ్చే అవకాశం ఉంది అని ఛత్తీస్గఢే చెప్తూ ఉంది. అంటే 30 ఏళ్ళు మినిమం పడుతుంది అని చెప్పడానికి అదొక ఉదాహరణ. అఫ్ కోర్స్ రాయ్పూర్ది అమరావతి స్థాయి కాదనుకోండి, వాళ్ళు ఏదో ప్రాక్టికల్ గా ప్లాన్ చేసుకుని గ్రీన్ అండ్ బ్లూ సిటీ అని చెప్పేసి కట్టుకున్నారు. మనం ఇంత స్థాయి పబ్లిసిటీలు చేసి భారీగా ఆకాశాన్ని తాకే నిర్మాణాలు చేస్తాము అని చెప్తూ నేల మీద మాత్రం ఇప్పటి వరకు ఏం చూపించిన పరిస్థితుల్లో రాయ్పూర్ మరో గుణపాఠం కూడా మనకి చెప్తూ ఉంది. అదేంటో తెలుసా? చాలా బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఉంది అందులో. రాయ్పూర్ నిర్మాణానికి పునాది పడిన తర్వాత ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో 6 సార్లు ఎన్నికలు జరిగాయి, 6 ప్రభుత్వాలు మారాయి. 4 సార్లు బీజేపీ అధికారంలో ఉంటే 2 సార్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ రాయ్పూర్ నిర్మాణం ఆగల. అలా ఎందుకు ఆగలేదు అంటే మొదలు పెట్టిన అజిత్ జోగికి ఇది నా పేరుతోనే ఉండాలి ఇది అని ఆయన తాపత్రయపడలా. పైగా కాంగ్రెస్ హయాంలో మొదలైన రాయ్పూర్కి అటల్ నగర్ అనే పేరుంది ఇప్పుడు. అంటే వాజ్పేయి పేరుంది. ఆయన ఆ రాష్ట్ర ఏర్పాటుకి సహకరించారు అనే కృతజ్ఞతతో. అంటే సిటీ అండ్ స్టేట్ ప్రైడ్ ఓవర్ పాలిటిక్స్ అనే క్లారిటీ ఛత్తీస్గఢ్కి ఉంది. మరి మన దగ్గర సహకరించట్లేదని ఒకసారి తిడతాము, ఇంకోసారి ఏమో సహకరిస్తాం, మాకేం అభ్యంతరం లేదు, ఇది మా పాలసీ, అమరావతితో పాటు మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనేదే మా విధానం అని క్లియర్ కట్ గా చెప్పినా, రైతుల ప్రయోజనాలను కాపాడుతామని చెప్పినా కానీ ఇదంతా దొంగనాటకం అని మళ్ళీ తిడతాం. అంటే తిట్టడం అనేది మన ఎజెండా. ఎందుకు ఎజెండా అంటే మనకి ఆ అమరావతి అనేది మన పెట్ ప్రాజెక్ట్ లాగా ఉండాలి అనే ఆలోచన ఏమైనా ఉందా అనే డౌట్ సగటు ఆంధ్రుడికి వస్తూ ఉంది. ఇలాంటి సందేహాలు ఓ పక్కన కనిపిస్తూ ఉండగా మరో విడత 40,000 ఎకరాల భూమి సమీకరణ చేస్తాము అని చెప్పడం చూస్తే అసలు వాస్తవానికి ఇంత దూరంగా ఎందుకు పోతున్నాము అనే క్వశ్చన్స్ ఆల్రెడీ వస్తూ ఉండగా భూ సమీకరణకు మేము వ్యతిరేకం అని ఏడీబీ లాంటి బ్యాంకులకి రైతులు లేఖలు రాయడం క్రమంగా బయటపడుతూ ఉంది. అంటే
మనకి నచ్చినట్టు ప్లాన్ చేసి హర్డిల్స్ మనమే క్రియేట్ చేసి మనం ఉంటేనే అది పూర్తవుతుంది అనే పబ్లిసైజ్ చేస్తూ రాజధాని చుట్టూ ఇంత రాజకీయం నడుపుతున్నారా అనే డౌట్ ఆంధ్రులకు వస్తూ ఉంది. 3 ఏళ్ల తర్వాత స్టేటస్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చెప్పిన తర్వాత ఇక ఉక్రోషంతో అసలు ఇల్లాజికల్గా కొందరు వాదించడానికి ట్రై చేస్తారు. రాజధాని నిర్మాణం జరగొద్దా అని. రాజధాని నిర్మాణం జరగాలి, రాజధాని ఉండాలి, పరిపాలనకి ఒక కేంద్ర బిందువు కావాలి ఖచ్చితంగా. కానీ మేముంటేనే పూర్తవుతుందని ఒక పక్షం చెప్పటమో ఆపుతాము అని ఇంకొక పక్షం ప్రకటించడమో కరెక్ట్ కానే కాదు. ఇంకొక పక్షం ఇప్పుడు వెనక్కి తగ్గినట్టు కనిపిస్తూ ఉన్నప్పుడు మరి అందరినీ కలుపుకుపోయే విధానాన్ని ఇప్పుడు స్టీరింగ్ పట్టుకున్న పక్షం ఎందుకు తీసుకోవట్లేదు అలాంటి మార్గాన్ని అనేది అసలు క్వశ్చన్. ఆ తర్వాత అమరావతి విషయంలో మిగతా ప్రాంతాలన్నిటిలోనూ ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పడానికి ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ ఒకటి చూస్తే సరిపోతుంది మనకి. 2024 ఎన్నికల్లో అప్పటి వరకు రాజధాని ఉద్యమం జరిగింది కదా, మరి నేను వస్తే రాజధాని కడతాను, రాజధాని ఇంజను రాష్ట్రాన్ని నడిపిస్తుంది అనే ఎజెండాతో చంద్రబాబు ఎన్నికలకు వెళ్ళారా? లేదు కదా. సూపర్ 6 ఎజెండాతో వెళ్ళారు కదా. ఒకవేళ అమరావతి ఎజెండాతోనే వెళ్ళుంటే విజయనగరంలో, శ్రీకాకుళంలో అమరావతి వైభవాన్ని చెప్పి ప్రచారం చేసి మీరు సహకరించండి అని ఓట్లు అడుగుంటే, అనంతపురం, కడప, కర్నూలు లాంటి చోట్ల అమరావతి నిర్మాణానికి కదిలి రండి, నేను అమరావతి ఎజెండాతో వచ్చా అని చెప్పుంటే అప్పుడు వాళ్ళు ఓట్లేసి ఉంటే గనక ఎస్ అమరావతి నిర్మాణం చంద్రబాబే చెయ్యాలి, ఆయన అనుకున్నట్టే చెయ్యాలి అని మ్యాండేట్ వచ్చింది మొన్న ఎన్నికల్లో అని అనుకోవడానికి అవకాశం ఉండేది. కానీ అలా అమరావతి ఎజెండాతో ఆయన వెళ్ళినట్టు మనకి కనిపించదు కదా. మొన్న ఎన్నికల్లో ఎజెండా సూపర్ 6 అంటే మనం చాలా కన్వీనియంట్ గా రాజకీయాన్ని రాజధానికి చుట్టబెట్టి నడుపుతూ ఉన్నాం, సాగదీస్తూ ఉన్నాం, టైం వెళ్లదీస్తూ ఉన్నాము అని అనిపిస్తా ఉంది. ఈ రాజకీయం వర్సెస్ రాజధాని అని జరుగుతున్న ఈ పెనుగులాటలో లూజర్స్ గా మిగులుతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మన ప్రైడ్. అవునా కదా?